ఒక్కొక్కసారి ఒక్కొక్క అబద్ధం ఆడుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క అబద్ధపు మెట్టు ఎక్కించుకుంటే చివరికి బీసీల ఆశల్ని తుంగలో దొక్కే విధంగా ఈరోజు ఈ తతంగం మొత్తం ముగిస్తూ ఉంది. చిత్తశుద్ధి లేదని నేను ముందు నుంచి చెప్తా ఉన్నాం. వీరికి మొత్తం గోలంతా ఏంది అని అంటే అటు తిప్పి ఇటు తిప్పి మేము బీసీల పైన ప్రేమ ఒలకబోస్తూ ఉన్నాం, బీసీలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ కేంద్రము బీజేపీ అడ్డు తగులుతూ ఉంది, లేదనుకుంటే వారు సహకరిస్తలేరు అని చెప్పి బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలకి చిత్తశుద్ధితోటి ఇవి ఇవ్వాలని. చూడండి రిపోర్ట్లు ఏమని చెప్తారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రిపోర్ట్ తీసుకొని వస్తారు. కులగన్న సర్వే అని చెప్పిర్రు, ఎంపిరికల్ డేటా అని చెప్పిర్రు, భూసాని రిపోర్ట్ అని చెప్పిర్రు, ఎన్ని రకాలుగా చెప్తా ఉన్నారు. ఒకటంటే ఒకదానికి స్టికాన్ అయి ఉన్నారా? వీరు చెప్పిన దానికి ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, ఒకసారి రాష్ట్రపతికి పంపిస్తారు, మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ అని తీసుకొని వస్తూ ఉన్నారు, పార్టీ పరంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. సిస్టము వారు స్టికాన్ అయి ఉంటలేరు. ఏది చెప్తున్నారో దానికి స్టికాన్. ఈ ఆర్డినెన్స్ తెచ్చేది ఉంటే 6 నెలల ముందే తేవచ్చు కదా, ఇప్పటిదాకా ఎందుకు?